ఆత్మ. శరీరం ఏమో శరీర కార్యాలు కోరుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు శరీర సంబంధులు. ఆత్మ సంబంధులట ఆత్మ కార్యములు చేయాలన్నట. హల్లెలూయా. అందుకే దీనత్వము అవసరం. దయ. దీనత్వం అంటే దయ కలగాలి. సాటి మనిషిని చూస్తే నీకు దయ కలగాలి. ఇబ్బందుల్లో ఉన్నాడు, కొంచెం దయ కలిగి ఏదో ఒకటి సాయం చేయాలి. దీనత్వం. అందుకే ఇక్కడ ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూలోకంలో. పరలోకం అనేది కూడా ఒకటి ఉన్నది, అది తెలుసుకోవాలి. అంటే పరలోకం అంటే ఈ లోకము కానీ ఇంకొక లోకము. పరలోకం ఉంది కాబట్టి మరి పరలోకములో మనం నిత్యము జీవించాలంటే మరి మనకు మరి దేవుడు తెలియాలి.